తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తీవ్రమైన సంక్షోభంలో ఉంది. పార్టీ కార్యకర్తలేమో గాని నేతలు కూడా భవిష్యత్తుపై కంగారు పడుతున్నారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తారని చంద్రబాబు నాయుడుపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయన జైలుకు వెళ్లారు. ఇక లోకేష్ను సైతం జైల్లో పెడితే పార్టీని నడిపేవారుండరు. తమ విజయానికి అడ్డుండదని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారనేది వాస్తవం. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఒక కేసు తర్వాత మరొక కేసు కూడా రెడీ చేసి సిఐడి ద్వారా కోర్టులో పిటిషన్లు వేయిస్తోంది వైసీపీ సర్కార్. దీంతో పార్టీని నడిపే చంద్రబాబు నాయుడు, లోకేష్లు జైలుకెళ్తే టీడీపీ భవిష్యత్ ఏంటి? రాజకీయ చరమాంకంలో చంద్రబాబు నాయుడు దారుణమైన పరిస్థితుల్లో జైల్లో ఉండాల్సిన పరిస్థితి. బహుశా ఆయనే కాదు, ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. ఈ వయసులో బాబుకు జైలు జీవితం అంటే భయంకరమైన కష్టమే అని చెప్పొచ్చు. బయట ఉండి లోకేష్, టీడీపీ నేతలు ఎంత గట్టిగా మాట్లాడినా కూడా బాబు వయసు దృష్ట్యా మాత్రం ఇది వర్ణించలేని పరిస్థితి. ఆయన మానసిక ధైర్యంతో నిలదొక్కున్నా వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ ఓడిపోతే ఇక చంద్రబాబు నాయుడే కాదు, పార్టీకి కూడా భవిష్యత్తు ఉండకుండా జగన్ చేస్తారనే భయం అందరిలో ఉంది. ఈ సమయంలోనే చాలామంది నేతలు నారా లోకేష్ భార్య బ్రాహ్మణి వైపు చూస్తున్నారు. ఆమె పార్టీ పగ్గాలు తీసుకొని కనీసం బాబు, లోకేష్లు కేసుల నుంచి విముక్తయ్యే వరకే కాదు, ఆ తర్వాత కూడా కీలకంగా ఉంటే టీడీపీకి భవిష్యత్ అని భావిస్తున్నారు. బ్రాహ్మణిని బయటకు రావాలని కోరుతున్నారు. ఆమె కూడా తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు అత్తతో కలిసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు, భువనేశ్వరి వ్యాపారం, ఇతర అవసరాల దృష్ట్యా తన మనవడి కోసం హైదరాబాద్ వెళ్లారు. కానీ బ్రాహ్మణి రాజమండ్రిలోనే ఉంటూ మోతమోగిద్దాం కార్యక్రమాన్ని తన చేతుల మీదుగా చేశారు. పార్టీ కార్యకర్తలకు ఒక ఆశ కల్పించారు. కానీ బ్రాహ్మణి ఇప్పటికిప్పుడు పార్టీని భుజాల మీద వేసుకుని నడిపే అంత శక్తి ఉందా అంటే కష్టమే. ఎందుకంటే బ్రాహ్మణికి పార్టీ మీద పట్టు సాధించాలంటే కనీసం 4-5 ఏళ్లు పడుతుంది. బ్రాహ్మణి హైదరాబాద్లోనే పుట్టి పెరిగారు. సిబిఐటి నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత నారా లోకేష్తో బ్రాహ్మణికి 2007లో పెళ్లైంది. ఆ తర్వాత స్పాన్సర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారామె. చదువులోనూ చాలా చురుకు. అయితే హెరిటేజ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కంపెనీని మరింత ముందుకు తీసుకెళ్లారు. అంతేకాదు, తన అత్త భువనేశ్వరితో కలిసి బ్రాహ్మణి ఎన్టీఆర్ ట్రస్ట్ సామాజిక సేవలను కూడా పర్యవేక్షిస్తున్నారు. కానీ ఆమె ఇంతవరకు రాజకీయంగా ఎప్పుడూ చురుగ్గా పార్టీలో పనిచేయలేదు. టీడీపీ లాంటి పెద్ద పార్టీని నడపాలంటే బ్రాహ్మణికి ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. ఆమెకు కనీసం ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కూడా తేడా తెలియకపోవచ్చు. అంతెందుకు, మండలిలో ఎంతమంది ఎమ్మెల్సీలున్నారు, వారిని ఎలా ఎన్నుకుంటారో కూడా పూర్తిగా అవగాహన లేకపోయి ఉండొచ్చు. ఒక పార్టీని, అది కూడా గ్రాండ్ ఓల్డ్ టీడీపీని నడపాలంటే వార్డు మెంబర్ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు అవగాహన ఉండాలి. ఇవన్నీ తెలియాలంటే పార్టీలో పనిచేస్తుంటే అనుభవం వస్తుంది. బుక్లో చదువుకుంటే వచ్చేవి కావు. ఇక ప్రాంతానికో రాజకీయం ఉంటుంది. రాయలసీమలో ఒకలా, ఉత్తరాంధ్రలో ఒకలా, గోదావరి జిల్లాలో మరోలా స్థానిక పరిస్థితులు, కులాల పట్టు, ఆర్థిక, సామాజిక పరిస్థితుల మీద రాజకీయాలు ఆధారపడి ఉంటాయి. అంతేకాదు, ముందు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పరిచయాలు, ఎవరెవరు ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నారు, వారిలో నమ్మకమైన వారెవరు, ఇవన్నీ తెలియాలంటే రెగ్యులర్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుంటే తెలుస్తుంది. లోకేష్ పార్టీ మీద పట్టు సాధించాడు. ఏ నియోజకవర్గంలో ఏ నేత బలంగా ఉన్నాడు, ఎవరికి టికెట్ ఇవ్వచ్చు, పార్టీ కోసం కష్టపడేవారెవరనే వాటిపై కూడా లోకేష్ పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్నారు. కానీ ఇదంతా 10 ఏళ్లలో అనుభవంతో వచ్చింది. అంతేకాదు, ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయడం లోకేష్కున్న అదనపు అర్హత. కాబట్టి బ్రాహ్మణికి రాజకీయ చరిష్మా ఉందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది. కాకపోతే ఉద్దండుడైన జగన్ను ఎదుర్కోవాలంటే మాత్రం బ్రాహ్మణి అనుభవం సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు కరెన్సీ కట్టలతో డబ్బులు పంచుతూ, మద్యం పోస్తూ చండాలమైన రాజకీయం చేస్తే తప్ప వైసీపీని ఎదుర్కోలేని పరిస్థితి. ఇక సోషల్ మీడియా బూతు గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. వీటన్నింటినీ ఎదుర్కోవాలి. ఇక టీడీపీలో అతిపెద్ద సమస్య స్పీచ్లు ఇవ్వడం. చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్కు ప్రసంగాలు ఇవ్వడానికి 10 ఏళ్లు పట్టింది. ఎన్నో తప్పులు, వెక్కిరింతల నుంచి కష్టపడి ఒక కొలిక్కొచ్చారాయన. ఇంకా మెరుగుపడాల్సి ఉంది. అందుకే తనకొచ్చిన తెలుగు సమస్య తన కొడుకు దేవాంష్కు రావద్దని ఏకంగా తెలుగు మీడియంలో చదివిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మీడియాకు చెప్పారు. నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో హిందీ, ఇంగ్లీష్లో మాట్లాడి తెలుగు మర్చిపోయాను. పాలిటిక్స్లోకి వచ్చాక నాకు అది ప్రత్యేక ఇబ్బందిగా మారింది. తెలుగులోనే మాట్లాడడం లేదని హేళన చేస్తున్నారు. తప్పు నాదే, నేను ఒప్పుకుంటాను. అందుకే నా కొడుకును తెలుగు మీడియంలో వేశానని మొహమాటం లేకుండా చెప్పారు లోకేష్. తన తప్పులను ఒప్పుకునే శక్తి లోకేష్కు ఉంది. ఇటు బ్రాహ్మణి తెలుగులో బాగానే మాట్లాడుతుంది, కానీ పాలిష్డ్ లాంగ్వేజ్లానే ఉంది. రాజకీయాలంటే ఓర మాస్,
అది అందరికీ అర్థమయ్యేలా ఉండాలంటే మాత్రం బ్రాహ్మణి తనను తాను మెరుగుపరుచుకోవాలి. ఇప్పుడే ఫారెన్ నుంచి వచ్చినట్లు జనం ముందు మాట్లాడితే వారికి బోర్ కొడుతుంది. ఇటు బాలయ్యకు కూడా స్పీచ్లు ఇవ్వాలంటే ఇబ్బందే. దాంతో బ్రాహ్మణికి కూడా స్పీచ్లు ఇవ్వడం ఇబ్బంది కావచ్చు. కానీ లోకేష్కు అంత ఇబ్బంది మాత్రం కాదు. అయితే ఆగకుండా స్పష్టమైన తెలుగు మాట్లాడుతున్నారామె. ఎటొచ్చి ఆమె ప్రసంగాలకు మాస్ యాక్సెంట్ తగిలిస్తే జనాలను ఆకట్టుకోవచ్చు. ఎందుకంటే మాటలు చెబితేనే రాజకీయాలు, మాటలతో కోటలు కడితేనే ముందుకు సాగుతారు. ప్రత్యర్థికి ధీటుగా ప్రసంగాలు ఇవ్వాలి. ప్రపంచంలో ఇప్పటి వరకు గొప్ప నాయకులంతా గొప్ప స్పీకర్లేనన్నది వాస్తవం. ఇక ఇప్పటికైతే చంద్రబాబు నాయుడు స్థానాన్ని లేదా కనీసం లోకేష్ స్థానాన్ని ఫిల్ చేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే శక్తి బ్రాహ్మణికి లేదన్నది వాస్తవం. ఎందుకంటే ఆమెకు చాలా అనుభవం రావాలి. కొత్త వ్యాపారం చేతికిస్తే ఆమె తన చదువు తెలివితో అలవోకగా రాణించగలరు. కానీ రాజకీయాలనేవి ఒక ముళ్ళబాట లాంటివి. ఇక్కడ నిలదొక్కుకోవడం హేమాహేమీలకే సాధ్యం కాలేదు. కాబట్టి బ్రాహ్మణి వైపు నేతలు చూస్తున్నా కూడా 7 నెలలు కూడా ఎన్నికలకు సమయం లేదు. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు లోకేష్ లేకుంటే పార్టీకి దిక్కెవరనేది అందరి మదిలోని టెన్షన్.